నమస్కారం అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట క్రిస్పీ ప్రాన్స్ చేసుకుందాం. ఈ క్రిస్పీ ప్రాన్స్ ఎలా చేసుకుందాం అంటే మన కేవ్స్ లాగా ఉంటుంది. దీనికి మనం కొద్దిగా బ్రెడ్ క్రంచ్ క్రంచీ ఉంటుంది, తింటే ఉంటే ఎమ్మిగా ఉంటుంది. ఇది బ్రెడ్ క్రంచ్ తీసుకుందాం. కొంచెం బ్రెడ్ క్రంచ్ తీసుకొని ఇందులో మైదా పిండి, మరి కార్న్ ఫ్లోర్, కొద్దిగా మిరియాల పొడి, కారపొడి, మరి ఉప్పు, అట్లాగే ఎప్పి మసాలానన్నా లేకపోతే చాట్ మసాలా వేయాలి, లేకపోతే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఏమన్నా ఉంటే తందూరి మసాలా అన్నీ వేసుకొని మనం కలుపుకొని ఇలా నానబెట్టుకొని ఇలా పెట్టుకున్నాము. దీంట్లో మనం ప్రాన్స్ని ఇలా మధ్యలోకి ఇలా చీల్చాలి. మధ్యలో ఇట్లా కోస్తే దాని నార వస్తే తీసేయాలి. తీసేస్తే మనకు వెడల్పుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఇందులో ముంచేసి దీన్ని మళ్ళీ మనము ఇందులో బ్రెడ్ క్రంచ్లో ముంచుకుందాం. ఇలా బ్రెడ్ క్రంచ్లో ముంచుకొని ఇలా పెట్టుకుందాం. ఇలా అన్ని బ్రెడ్ క్రంచ్లో ముంచుకుందాం. ఇలా ఇందులో వేసుకుందాం. నూనె కాగబెట్టి నూనెలో వేసుకుందాం. అట్లాగే ఇంకొకటి కూడా ఇలా వేసుకుందాం. ఇలా అన్నీ ఇలాగే అద్దుకోవాలి. నానబెట్టుకొని అద్దుకొని ఇలా బ్రెడ్ క్రంచ్ చేసుకొని దీంతో మనం ఎమ్మిగా క్రిస్పీగా చేసుకోవాలి ప్రాన్స్. అసలు ప్రాన్స్ అంటే కూడా తినని వాళ్ళు కూడా తింటారు, ఎవరు కూడా నమ్మరు దీన్ని. బ్రెడ్ పౌడర్, బ్రెడ్ క్రంచ్ వేసుకొని తినాలి. క్రంచీ వస్తుంది, జ్యూసీ క్రంచీ. ఇప్పుడు కాగిన తర్వాత మనం తీద్దాం. ఇప్పుడు ఇలా క్రంచీ మరి ప్రాన్స్ రెడీ అయిపోయినాయి, కేఎఫ్సీ టైపు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇలా చేసుకొని తినండి. థ్యాంక్ యూ. ఇట్లా అన్నీ తీసేస్తున్నా చూడండి. ఇలా మంచిగా కాలినాయి, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు చాలా చక్కగా తినేస్తారు. స్నాక్స్ లాగా వాడుకోవచ్చు, లేదా ముచ్చుకు తినొచ్చు, దేనికైనా తినొచ్చు. ఎమ్మీ క్రిస్పీ ప్రాన్స్ రెడీ.